శ్రీ గురుభ్యో నమ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, వీడియో షేర్ చేయండి. ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికైనా సడన్గా మ్యారేజ్ అవ్వడం, అంటే సడన్గా మ్యారేజ్ అంటే ఇంట్లో చెప్పకుండా సడన్గా వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే మ్యారేజ్ చేసుకుని సడన్గా రావడం, సడన్గా మ్యారేజ్ అవ్వడం అనేది అమ్మాయికైనా అబ్బాయికైనా ఎటువంటి గ్రహస్థితి ఉంటే అవుతుందనేది ఈరోజు తెలుసుకుందాం. ఇది జైమిని సూత్రం. ఇది మనకి జైమిని మహర్షి ఏం చెప్పారంటే, సూత్రం ఏంటంటే ధరాకారక అంటే డీకే. ధరాకారక అంటే మన జాతక చక్రంలో మనకి ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉంటుందో దాన్నే ఆ గ్రహాన్నే ధరాకారక అంటారు. ఆ ధరాకారక మన వైవాహిక జీవితాన్ని డిసైడ్ చేస్తుందన్నమాట జెమిని సూత్రం ప్రకారం. అయితే ఈ డీకే ధరాకారక ద్విశోభ రాశుల్లో ఉండి, అంటే ద్విశోభ రాశులు అందరికీ తెలుసు, మిథునం, కన్య, ధనస్సు, మేనం, ఇది ద్విశోభ రాశులు అన్నమాట. ఈ ద్విశోభ రాశుల్లో ఉండి ఆ డీకేని అంటే ధరాకారకని రాహు చూడాలన్నమాట. రాహువు జెమినిలో రాశి దృష్టిలు ఉంటాయి. పరాశరాల్లో మనకి గ్రహ దృష్టిలో ఉంటే జెమినిలో రాశి దృష్టిలు ఉంటాయన్నమాట. ఆ రాహు డీకే చూస్తే అప్పుడు వాళ్ళకి సడన్గా మ్యారేజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇక్కడ నేను డీకే ఇక్కడ వేసాను మీనంలో. ఈ దృష్టి ఎలా ఉంటాయంటే, ఇక రాహు ఇక్కడ చూస్తాడు, ద్విశోభ రాశుల్లో ఉండాలన్నమాట. ఉన్నప్పుడే చూస్తారంటే జెమిని ఏంటి, ద్విశోభ రాశుల్లో ఉన్న గ్రహాలు ద్విశోభ రాశుల్లో చూస్తారన్నమాట. అంటే పరస్పరం చూసుకుంటాయి. ఇక్కడ డీకే ఇక్కడ ఉన్నప్పుడు రాహు ఇక్కడున్నా ఇక్కడ చూస్తాడు. ఈ విధంగా ఇక్కడున్నా ఇలా చూస్తాడు, ఇక్కడున్నా చూస్తాడు. అంటే ఈ విధంగా ఎక్కడున్న రాహు ఉన్నా, ఈ డీకే ఎక్కడున్నా ద్విశోభ రాశుల్లో ఎక్కడ డీకే ఉన్నా అక్కడ రాహువు రాశి దృష్టితో చూస్తే ఈ విధంగా ఉంటే వాళ్ళకి సడన్గా మ్యారేజ్ అవుతుందని ఈ సూత్రం చెప్పారన్నమాట. ఇది వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, మీ కామెంట్స్ పెట్టండి, మీ చాట్లో చెక్ చేయండి, మీ కామెంట్స్ రిప్లై ఇస్తాను. ఇంకా మీ జాతక విశ్లేషణ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేయండి. శుభం.